వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుస్సేన్. ప్రధానంగా నిన్నటి వరకు జనసేనలో ఉన్న మనుక్రాంత్ రెడ్డి పార్టీ మారడంతో అంటే వైసీపీ తీర్థం పుచ్చుకోవడంతో నెల్లూరు జిల్లాలో పరిస్థితి ఏంటి అనేటువంటి విషయంపై మాట్లాడేందుకు మనతో పాటు దుగ్గిశెట్టి సుజయ్ బాబు ఉన్నారు, నగర అధ్యక్షులు. ఆయనతో మాట్లాడదాం. జనసేన ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది తెలుసుకుందాం. ముందుగా సుజయ్ బాబు గారు, మనుక్రాంత్ రెడ్డి, సుజయ్ బాబు తోడు నీడ, సో ఆ విధంగా కలిశారు, ఇద్దరు మిత్రులు అని చెప్పొచ్చు. ఆ విధంగా ఎక్కడ మనుక్రాంత్ రెడ్డి ఉంటే అక్కడ సుజయ్ బాబు, ఎక్కడ సుజయ్ బాబు ఉంటే అక్కడ మనుక్రాంత్ రెడ్డి. అటువంటి నేపథ్యంలో సుజయ్ బాబుకు తెలియకుండా మనుక్రాంత్ రెడ్డి పార్టీ మారారంటే? తెలియకుండా మారలేదు కానండి, అంత సత్వరమైన నిర్ణయం ప్రకటిస్తారని అయితే నిజంగా నాకు కూడా చెప్పలేదండి. నేనైతే గత 1 వీక్ 10 డేస్ నుంచి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. తర్వాత చాలాసేపు ఆయన నేను పోవద్దని కూడా వారించాను. తర్వాత మీరు ఇందాక అన్నారు తోడు నీడ, వెలుగు నీడ అని చెప్పి సినిమా టైటిల్స్, పాత సినిమా టైటిల్స్ అన్నీ చెప్పారండి. సుజయ్ బాబు ఎప్పుడూ తోడు నీడగానే ఉంటాడు జిల్లా అధ్యక్షుడికి. జిల్లా అధ్యక్షుడు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఎవరినైతే నియమిస్తారో వాళ్ళతో మేము ప్రయాణం చేయడం నిజంగా నాకు మొదటి నుంచి, ఆయన పార్టీ పెట్టిన రోజు నుంచి, నేను క్రితంలో కూడా ఈయన మాకు 2వ జిల్లా అధ్యక్షుడు. మాకు మొదటి జిల్లా అధ్యక్షుడు కూడా పసుపులెడ్డి సంతోష్ అనే వ్యక్తి క్రితంలో పనిచేస్తే పోయిన ఎన్నికలకి ఆయనే ఉన్నారు. నేను లాస్ట్ ఎలక్షన్ టైంలో కూడా నేను అక్కడ కూడా కొంచెం కీలకంగానే, అప్పుడైతే బాధ్యత లేదు కానీ నేను కార్యకర్తలాగా అక్కడ పనిచేశానండి. తర్వాత అతను వెళ్ళిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఉన్నత విద్యావంతుడు, తర్వాత మంచి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, తర్వాత జ్యుడిషియల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి అయిన మనుక్రాంత్ రెడ్డి గారికి కూడా ఇవ్వడం, ఆయన కూడా మాకు పార్టీ కార్యక్రమాల్లో 6 సంవత్సరాల పాటు ఏదైతే ఈ వైసీపీ మీద కానీ తర్వాత తీవ్ర విమర్శలు చేసి, అసలుకి ఆయన మాతో నిత్యం కూడా ఆయన మాట్లాడుతూ ఉండేవాళ్ళు. వైసీపీ వాళ్ళ వల్ల ఇన్ని ఇబ్బందులు పడుతున్నారండి, అదండి ఇదండి అని చెప్పి మాట్లాడుతూ ఉండేవాడు. అటువంటి వ్యక్తి సడన్గా మారిపోవడం నిజంగా నాకు కూడా చాలా విడ్డూరంగా ఉండిందండి. అంటే అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది మనుక్రాంత్ రెడ్డికి? అంటే ఆయన ఒక తీవ్ర అసంతృప్తికి లోనయ్యారండి. ఇక్కడ సమస్యలు అనంటే కొన్ని ఇంకా ఆయన అడగాల్సిందేనండి. ఎందుకంటే నేను ఇక్కడే పనిచేస్తున్నాను, నేను ఇక్కడ ఉన్నాను. కాకపోతే నేను ఒక అభిమానిగా నా ఈ ప్రస్థానాన్ని మొదలుపెట్టాను. నేను చిరంజీవి గారి కుటుంబ అభిమానిగా 20 సంవత్సరాల నుంచి నెల్లూరు ప్రజలందరికీ విదితమే. నేను మనుక్రాంత్ రెడ్డి గారిని నిజంగా నాకు పార్టీకి వచ్చిన తర్వాత నాకు పరిచయం అయ్యారు మనుక్రాంత్ రెడ్డి గారు. కాకపోతే ఆయన మంచి వ్యక్తి అవ్వడం, ఆయనతో నేను నా భావాలు ఆయన భావాలు కలిసి ఉండడం, దానివల్ల మా ఇద్దరికి ఎక్కువ మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. అదేవిధంగా నగర అధ్యక్షుడిగా నాకు బాధ్యతలు ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా నా సుప్రీం ఎలా చెప్తే నేను అలా చేయాలి. మా పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆదేశించారు. పవన్ కళ్యాణ్ గారిని ఒక సందర్భంలో మేము కలిసినప్పుడు కూడా మనుక్రాంత్ రెడ్డి గారితో జిల్లా అధ్యక్షుడితో పాటు కలిసి పనిచేయమని చెప్పారు. జిల్లా అధ్యక్షుడితో పాటు కలిసి పనిచేసుకుంటూ వచ్చానండి. అంటే ఇటీవల కాలంలో తీసుకుంటే ఒకసారి నారాయణ టీంని కూడా కాంటాక్ట్ చేయడం జరిగింది, క్రాస్ చెక్ చేయడం జరిగింది. సుజయ్ బాబు, మనుక్రాంత్ రెడ్డి మీతో పాటు తిరుగుతున్నారా లేదా అని. లేదంటే ఇటీవల కాలంలో ప్రెస్ మీట్లకి అయితే వస్తున్నారు కానీ కనబడలేదు క్యాంపెయిన్స్లో అనేటువంటి మాట అయితే వినిపించారు. జనసేన నాయకులు అయితే మాతో తిరుగుతున్నారు, దిగువ శ్రేణి నాయకులని అన్నారు. సో తెలుగుదేశం పార్టీలో మనుక్రాంత్ రెడ్డికి ఇవ్వాల్సినటువంటి ప్రయారిటీ ఇవ్వలేదంటారా? లేదండి, అసలు తెలుగుదేశం పార్టీలో కూడా నిజంగా చాలా ప్రయారిటీ ఇచ్చారండి. ఎందుకంటే మీరు చూసుకున్నట్లయితే పార్టీలో ఏ రోజైతే పొత్తు అనేది అనౌన్స్ చేశారో ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి ప్రతి ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థి, అంటే ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థి, అప్పుడు ఆస్పిరెంట్స్ ఖచ్చితంగా పార్టీ ఆఫీస్కి అందరూ విజిట్ చేశారు. నారాయణ గారు వచ్చారు, శ్రీధర్ రెడ్డి గారు వచ్చారు, తర్వాత వీపీఆర్ గారు తర్వాత వచ్చారు. తర్వాత అప్పుడు దినేష్ ఉన్నారు ఇన్ఛార్జ్గా, దినేష్ వచ్చారు. క్యాంపెయిన్స్లో కనబడలేదు. క్యాంపెయిన్స్లో అంటే మేము కొన్ని ఏరియాల్లో ఉమ్మడిగా అప్పుడు కలిసి చేసామండి. తర్వాత టికెట్ డిక్లేర్ అయిన తర్వాత మనుక్రాంత్ రెడ్డి గారు ఒకంత అసహనానికి లోనై ఆ రోజు నుంచి అయితే క్యాంపెయినింగ్లో పాల్గొనలేదండి. ఎందుకంటే ఆయన కొంచెం అసహనంలో ఉన్నారు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, మీరు నారాయణ గారు దగ్గర కింద దిగుశ్రేణి నాయకులు అంటున్నారు, కానీ మా నాయకులు అందరూ కూడా మేము ఖచ్చితంగా నారాయణ గారికి చేయమని నేను ఆ రోజు నుంచి ఈ రోజు దాకా చెప్పుకుంటూ వస్తున్నాను. మా క్యాడర్కి కానీ మా నగర ఇన్ఛార్జ్. ప్రధానంగా తీసుకుంటే తెలంగాణలో కూడా ఇదే జరిగింది. ఎందుకంటే తెలంగాణలో పొత్తులో భాగంగా జనసేన ఓటమికి కారణాలు బీజేపీతో పొత్తులో భాగంగా ఫైనల్కి వచ్చేటప్పటికి బీజేపీ నాయకులు జనసేనకు సపోర్ట్ చేయలేదనేటువంటి మాట వినిపించింది. సేమ్ పరిస్థితి ఇక్కడ నెల్లూరులో కూడా జరుగుతోంది. సపోర్ట్ చేయట్లేదు, కొంతమంది తప్ప ఎక్కువ సపోర్ట్ చేయట్లేదు. కాదండి, ఎవరు సపోర్ట్ చేయట్లేదు అంటున్నారు మీరు? నాకు అంటే బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు అని అంటున్నారా? కాదు, మీరు తెలుగుదేశం పొత్తులు అంటే అక్కడ బీజేపీ జనసేన పొత్తు, ఇక్కడ తెలుగుదేశంతో ఉమ్మడి పొత్తున్నా కూడా జనసేన కీలక నేతలు తిరగట్లేదు, ఒకరిద్దరు తప్ప.
అనేటువంటి మాట వినిపిస్తుంది. ప్రధానంగా సుజయ్ బాబు, మనుక్రాంత్ రెడ్డి ఇద్దరు తిరగలేదు అంటే ఆయన ఇప్పుడు పార్టీ మారారనుకోండి. సో దీని మీద ఖచ్చితంగా సుజయ్ బాబు అనే వ్యక్తి, నేను నిన్న నా ప్రెస్ మీట్లో కూడా చెప్పాను, 100% జనసేన పార్టీకి లాయల్. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అనేది ఉన్నంత కాలం సుజయ్ బాబు ఆ పార్టీలోనే కొనసాగుతాడు. అందులో ఎటువంటి ఇది లేదు. తర్వాత మా సుప్రీం ఏ విధంగా చెప్తే, మా నాయకుడు ఏ విధంగా చెప్తే అలా పోయేదానికి నేను సంసిద్ధంగానే ఉన్నాను. ఇందాకే ఈరోజు ఉదయమే రూరల్ ఆఫీస్లో రూరల్ డివిజన్ ఇన్ఛార్జీలతో, ఎమ్మెల్యే గారితో, తర్వాత ఆయన ఎమ్మెల్యే గారి తమ్ముడు శ్రీధర్ రెడ్డి గారితో, గిరిధర్ రెడ్డి గారితో ఇద్దరితో సమావేశం కూడా నిర్వహించాం. ఆ సమావేశానికి కూడా రూరల్కి సంబంధించిన నాయకులు అందరూ కూడా వచ్చారు. అందరం కలిసి హాజరయ్యాం. అదేవిధంగా ఈరోజు మళ్ళీ మేము మధ్యాహ్నం నుంచి కూడా నారాయణ గారితో కూడా అటువంటి సమావేశం, ఒక చిన్న సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. మా క్యాడర్ని మొత్తం బలపరుచుకునే దిశగానే ఉన్నాం. మేము ఖచ్చితంగా నేను రేపో ఎల్లుండో వన్ డే అంటే ఒకసారి అందరితో ఒకసారి క్యాడర్ని అందరినీ గ్రూప్ చేసుకొని ఒక్కసారి నారాయణ గారితో కానీ శ్రీధర్ రెడ్డి గారితో కానీ అందరితో క్యాంపెయినింగ్లో నేను కనిపిస్తానండి. ఫిక్స్. ఈ రోజు నుంచి కనిపిస్తారు 1 or 2 days అంతే, 100%. ఎందుకంటే ఇప్పుడే మాకు జిల్లా అధ్యక్షుడు, కెప్టెన్ ఆఫ్ ద షిప్, నిన్నటి వరకు 6 సంవత్సరాల నుంచి మా కెప్టెన్ ఆఫ్ ద షిప్ మనుక్రాంత్ రెడ్డి, ఇప్పుడు ఆయన పార్టీని వీడాడు. ఒక చిన్న ఇట్లా అంటే కొంచెం అందరూ మైండ్, అందులో మీరు అన్నట్టు మీడియా మిత్రులకి అదేవిధంగా నెల్లూరు నగర ప్రజలకు ఒక సందేహం వచ్చింది. సుజయ్ బాబు ఉంటాడు, సుజయ్ బాబు జిల్లా అధ్యక్షుడితోనే ఉంటాడు. జిల్లా అధ్యక్షుడు అంటే పవన్ కళ్యాణ్ గారు పెట్టినతనే. పవన్ కళ్యాణ్ గారు ఎవరు పెడితే వాళ్ళతో పాటు ఉంటాడు సుజయ్. ఎవరిని పెట్టినా సుజయ్ బాబు వారితో పనిచేస్తారా, లేకపోతే సుజయ్ బాబు జిల్లా అధ్యక్ష పదవి రేసులో ఏమైనా ఉంటారా? అధిష్టానం ఏ విధంగా ఆదేశిస్తే ఆ విధంగా పనిచేసుకునేదానికి నేను సిద్ధంగా ఉన్నానండి. అది ఏ విధంగా అయినా వేరే ఒకరికి ఇచ్చినా, వేరే ఒకరిని చేయమన్నా, ఇతని వెనకాల ఉండమన్నా, ఇతని వెనకాల నిలబడమన్నా, నన్ను చేయమన్నా, ఎవరిని చేయమన్నా ఖచ్చితంగా నా సపోర్ట్ అయితే 100% ఉంటుంది. జనసేనలో కీలక నేతలు ఎవరైతే నియోజకవర్గ అభ్యర్థులుగా ప్రకటించారో వీరందరిలో కూడా ఎక్కువగా అసంతృప్తి ఉంది పార్టీ మీద. అలాగే దిగువ శ్రేణి నాయకులు కూడా పవన్ను మీరు అన్నట్టు సుప్రీం అని, సో ఆ సుప్రీం సీఎం కావాలని కోరుకున్నారు. కానీ 21 సీట్లతో సర్దుబాటు చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు కల్పించారు అధినేతకి. దాంట్లో కూడా కొంతమంది తెలుగుదేశం పార్టీని తీసుకొచ్చి వాళ్ళు నిలబెడుతూ ఉన్నారు, వాళ్ళతో తిరగాల్సిన పరిస్థితులు వస్తున్నాయి అని చెప్తూ ఉన్నారు. సో దీని మీద మీరేమంటారు? మా నాయకుడు దీని మీద ఎప్పుడో పిచ్చ క్లారిటీతో చెప్పాడండి. ఎందుకంటే 2019లో మీరు 1 సీటు గెలిపించుంటే ఈ పరిస్థితి వేరుగా ఉండేదని. ముందర ఆయన గెలిపించండి, ఆయనకి ఓట్లు తీసుకొని రండి, తర్వాత ఈ 21 మందిలో వ్యూహం ఆయనది. మీరు గత 6 నెలల నుంచి పవన్ కళ్యాణ్ గారు పదే చెప్తున్నమాట, ఈ వ్యూహం నాకు వదిలేయండి, మీరు నన్ను ఆచరించండి అని ఆయన చెప్పాడు. చేస్తాం. ఇంకా నో మోర్ క్వశ్చన్స్. అంతే. మా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా చెప్తే ఆ విధంగానే చేస్తాం. అంతే అండి. జిల్లాలో మరి జనసేన బలోపేతానికి తీసుకుంటే, సో 2-3 నాయకులు ఇప్పుడున్న నాయకుల్లో అందరిలో సమైక్యంగా కలిసికట్టుగా తీసుకెళ్ళడానికి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? అందరితో కలిసి పనిచేసేదాన్ని నేను సిద్ధంగా ఉన్నానండి. అది ఎవరు వచ్చినా, పవన్ కళ్యాణ్ గారి జెండా పట్టుకొని ఎవరు వచ్చినా నేను ఖచ్చితంగా వారితో పనిచేస్తాను. అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ రైట్ నో ఎన్నికల సిచ్యువేషన్ ఎవరెవరు ఇప్పుడు నెల్లూరు నగరంలో తీసుకుంటే నేను 54 వార్డులకు ఇన్ఛార్జీలని నేనే వేశానండి. 54 వార్డుల ఇన్ఛార్జీలు ఈరోజు ఖచ్చితంగా ఇటుపక్క రూరల్లో కానీ అటుపక్క సిటీలో కానీ పనిచేసుకుంటూ వస్తున్నారు. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ఇంకా ఎవరు కలిసి పనిచేసుకోవడానికి వస్తానన్నా 100% సుజయ్ బాబు సిద్ధంగా ఉంటాడు. నెల్లూరు నగర కార్యాలయంలో ఖచ్చితంగా ఇప్పుడు అందుబాటులో ఉంటాడు. మీరు వేసిన ఇన్ఛార్జీల నియామకంలో ఏమన్నా అసంతృప్తి ఉందా? ఏదో వినిపిస్తోంది. ఏం లేదండి. ఒకళ్ళకి ఇద్దరికి ఇప్పుడు 54 మంది ఉంటే ఎవరో ఒకళ్ళకి ఇద్దరికి ఏదో చిన్న వాళ్ళ పర్సనల్ ఈగో ప్రాబ్లమ్స్ వల్ల ఏమన్నా ఉండొచ్చేమో, కానీ అది కూడా ఏముండదు. ఇంకా ఎవరు కనిపిస్తే వాళ్ళందరినీ కలుపుకొని పోతాం. ఖచ్చితంగా మేమేమి ఇప్పటికీ మా దాంట్లో టు బి ఫ్రాంక్ ప్రజలచే ఎన్నుకోబడిన నాయకుడు ఒక్కడు కూడా లేడు మా దాంట్లో. కానీ ప్రజలతో కలిసిపోయి ఇప్పుడు ముందరకు వస్తున్నాం మేమందరం. మేము ఖచ్చితంగా అప్కమింగ్ లీడర్స్ మాకందరికీ ఇప్పుడే మాలో ఎటువంటివి లేవండి. మేము 100% కలిసి పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరితో కలుపుకోబోయేదానికి నేనే మాట్లాడుతూ వస్తున్నాను. నేనే ఇంకొకసారి అందరికీ టచ్లోకి వెళ్తాను. పవన్ కళ్యాణ్ గారు అలా ఆదేశిస్తే అలా చేసుకుంటాను. సుప్రీంని అసెంబ్లీకి పంపించడమే ఫైనల్. మా ధ్యేయం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి ఒక కీలకంగా ఈరోజు ఉన్నారు. ఎందుకంటే మీకు నేను నిన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పాను, ప్రధానమంత్రిని మాజీ ముఖ్యమంత్రిని అంటే వీళ్ళ అలయన్స్ ఏదైతే ఉందో, మా పవన్ కళ్యాణ్ గారు సినిమా యాక్టర్గా 4వ సినిమా 5వ సినిమా చేస్తున్నప్పుడే 99లో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ
అలయన్స్లో ఉండింది. నాకు తెలిసినంత వరకు 99లో అలయన్స్లో ఉండింది. అటువంటి అప్పటి ఫ్రెండ్స్ను కూడా అంటే బీజేపీ పార్టీ, తెలుగుదేశం, దాని తర్వాత ఇద్దరిని తిట్టారు. అది ఆ రోజు పరిస్థితుల ప్రభావం. ఎందుకంటే ఆ రోజు పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఏ విధంగా ఆ రోజు ఉన్నాయో ఆ విధంగా ఆ రోజు ముందరికెళ్ళాం. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే ఒక రాక్షసుడు ఖచ్చితంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం దోచుకు తింటున్నాడు. ఈరోజు మనం పైనుంచి తీసుకుంటే ప్రతి జిల్లాకు ఒక్కొక్క సమస్య ఉంది. ప్రతి జిల్లా మీరు అంటే అటువంటి పరిస్థితుల్లో జనసేన నాయకులు వైసీపీ పైన ఎందుకుంది? కీలక నేతలు నిన్నటిదాకా కీలక నేతలు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు పొద్దున మహేష్ కావచ్చు, మనుక్రాంత్ రెడ్డి కావచ్చు, సో కొంతమంది నేతలు వైసీపీకి ఎందుకు వెళ్తున్నారు? అదేండి ఇప్పటివరకు చెప్పాను. పవన్ కళ్యాణ్ గారు వెయిట్ చేయమన్నారు. 25 సంవత్సరాల రాజకీయాన్ని చూసి రమ్మన్నాడు. ఈరోజు వచ్చి రేపిస్తానని చెప్పి ఆయన ఎప్పుడూ ప్రామిస్ చేయలేదు. ఖచ్చితంగా ఆయన ఆ మాట చెప్పారు. మీరు ఒకసారి రీకలెక్ట్ చేసుకోండి. వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా నిజంగా చాలా బాధాకరం మీరు వెళ్ళడం. ఎందుకంటే మా పార్టీకి సేవలు అందించారు. కానీ మీరు అంత ఓపిక కూడా పట్టలేకుండా మీరు అటు ఇటు డైవర్షన్ చేసుకొని మీలో మీరే మైండ్లో అదో టైప్లో మీరు మారిపోయి మీరు వెళ్ళిపోయి నిజంగా నాకే విడ్డూరంగా ఉంది. ఇంకా ఎన్ని విడ్డూరాలు చూడాలో అని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే నిన్నటి వరకు విడ్డూరాలు చూడాలి అంటే పార్టీలోంచి ఇంకా మారేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? జిల్లాలో అయితే ఎటువంటి పరిస్థితుల్లో మారే క్వశ్చనే లేదండి. ఎవరు లేరు, అందరూ ఏకతాటిపై ఉన్నారు. తొందరలో ఏకతాటిపైన ఒకే వేదికపై అందరిని చూడబోతున్నారు. ఒక్కరే వెళ్ళిపోతారు అంతే. పార్టీలో ఆయనతో పాటు కేడర్ ఎవరు కూడా ఒక్కరే వెళ్ళారు. ఇది పవన్ కళ్యాణ్ గారి కేడర్ అంతే. పవన్ కళ్యాణ్ గారి కేడర్ ప్రాణం పైన ఎక్కడికి పోరు. సో మొత్తానికి తీసుకుంటే తమ అధినేత సుప్రీం పవన్ కళ్యాణ్ ఏం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆయన నిర్ణయం శిరోధారం. ఆయన్ని అసెంబ్లీకి పంపించడమే మా అంతిమ లక్ష్యం అని చెప్తూ ఉన్నారు. అలాగే ఎక్కడ కూడా విభేదాలు లేవు, పార్టీలో అందరూ కలిసి పనిచేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా ఒకరి అసంతృప్తి వల్ల పార్టీకి ఎలాంటి నష్టం జరగదు. మనుక్రాంత్ రెడ్డి పోవడం వల్ల ఎవరికీ నష్టం లేదు. ఆయన ఒక్కరే వెళ్ళారు. అది కూడా ఆయన వ్యక్తిగతంగా ఏదో అభిప్రాయ భేదాల వల్ల వెళ్ళడం జరిగింది తప్ప ఎలాంటి ఇబ్బంది లేదు. సో ఆయన వల్ల పార్టీకి ఎలాంటి నష్టం లేదని చెప్తున్నారు. పార్టీని ఏకతాటి మీదకి తీసుకెళ్లి ముందుకు నడిపించడంలో తన వంతు పాత్ర పోషిస్తాను అంటున్నారు సుజయ్ బాబు. అలాగే జిల్లాలో అధినేత తీసుకునేటువంటి నిర్ణయం ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేయాలని, సో తెలుగుదేశం పార్టీతో అదేవిధంగా బీజేపీతో కలిసి పనిచేస్తాం, ఆయన సూచించినటువంటి అభ్యర్థులందరినీ కూడా గెలిపించుకోవడానికి శాయశక్తులా పనిచేసి గెలిపించుకుంటామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు సుజయ్ బాబు. కెమెరామెన్ వంశీ కృష్ణారెడ్డితో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.